సహోదరులారా, మా ఊర్లో కొందరున్నారు. అన్ని ఊళ్ళలోనూ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సహజంగా వీళ్ళు ఎలా ఉంటారంటే, ఆ ఊరిలో ఎవరైతే బాగా పై చేయగలిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే లీడింగ్ పర్సన్గా ఉంటారో వాళ్ళ పంచం చేరుతూ ఉంటారు. ఒకవేళ ఒకప్పుడైతే ఊరిలో గ్రామ పెద్దలు, కరణం మున్సబులు అట్లా ఉండేవాళ్ళు, సర్పంచులు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్స్లో పార్టీల పక్షంగా జనాలు కూడుకుంటున్నారు కాబట్టి నేను చూస్తుంటాను. ఏ పార్టీ గెలిచిందనుకోండి, ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అప్పుడు దాకా వాళ్ళ పార్టీ, వాళ్ళ కార్లకి, వాళ్ళ టూ వీలర్స్కి ఉన్న అంతకుముందు పార్టీ జెండాలన్నింటినీ తీసేసి, క్లీన్ చేయించేసి, కడిగిచ్చేసి వాళ్ళు కొత్త పార్టీలోకి వెళ్ళిపోవటం. అట్లా అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ అందరికన్నా మంచిగా ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటే అన్ని పనులు అవుతాయని. అయితే ఈ ఇదేమి పర్మనెంట్ కాదు. ఎప్పుడు కూడా 5 ఏళ్ళకి పరిమితం. ఒకసారి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అయితే అయ్యుండొచ్చేమో. 2-3 సంవత్సరాలు, 2-3 టర్మ్స్ ఏలుబడి చేయొచ్చు. కేంద్రంలో అదే జరుగుతుంది కదా. కానీ తర్వాత ఎలక్షన్స్లో మారిపోతుంటాయి. ఇలా మారి అటెళ్ళి ఇటెళ్ళి ఏదో టైంలో ఎక్కడో చోట దొరికిపోతాం. మనుషుల ప్రాప్తం. ఇంకో విషయం ఏంటంటే, చాలా పార్టీలు మనిషి మీద ఆధారపడి ఉంటాయి. ఆ మనిషి చనిపోతే పార్టీ కూడా మెల్లమెల్లగా డిజాల్వ్ అయిపోతుంది. బట్ మనుషుల్ని నమ్ముకొని మనం పనులు చేయించుకుంటాం అనేది కొంతవరకే జరుగుద్ది. ఎందుకంటే మనిషి శాశ్వతం కాదు, అతని కిరీటం కూడా తరతరాలు ఉండదు. దేవుడే శాశ్వతుడు, ఆయన ప్రేమ శాశ్వతం. ధనం శాశ్వతం కాదు, కిరీటం తరతరములు ఉండునా అని మనకి తన ఉపదేశాన్ని అందించి, తరతరములు ఆయనతో ఉండటానికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి త్వరలో రానయ్యున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరు అందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 31వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 3:31వ వచనం. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి. అలా ముందుకి వాక్యం సాగుతుంది. సహోదరులారా, యేసు ప్రభు గురించి యోహాన్ చెప్తున్నటువంటి మాటలు, వీటిలో మనం గమనించినట్లయితే పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు అనే మాట ఉంటుంది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన. యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్థానాన్ని మనం గమనించినప్పుడు ఈయన అందరికీ పైన ఉన్నవాడు అని చెప్పబడ్డాడు. అయితే ఈయన్ని మనం అట్లా చూడం, అది ఇబ్బంది. అంటే ఈయన ఒక ప్రొవైడర్గానే మనం చూస్తాం. ప్రొవైడర్ ఆర్ ప్రొవిజన్ గివర్. మనకు కావాల్సినటువంటి ప్రొవిజన్స్ అవి మాత్రం ప్రొవైడ్ చేసేవాడు, లేదా ఒక ఈజ్ ఎ గుడ్ గివర్, అన్నిటిని ఇచ్చేవాడిగా మాత్రమే దేవుని మనం చూస్తుంటాం. దేవుడు ఇచ్చేవాడు మాత్రమే అయితే, లేదు దేవుడికి మనకి మధ్య సంబంధం ఇచ్చి పుచ్చుకుంటాం మాత్రమే అయితే, మనకన్నా అంటే క్రైస్తవుల కన్నా బాగా బతుకుతున్న క్రైస్తవేతరులు చాలామంది ఉన్నారు. దేవుడు ఇచ్చి పుచ్చుకోవడానికి మాత్రమే సరిపెట్టుకుంటే మనకన్నా చక్కని జీవితం జీవించేవాళ్ళు క్రైస్తవేతరులు బోల్డ్ మంది ఉన్నారు. అయితే దేవునితో మన సంబంధం అట్లా ఉండకూడదు. దేవునితో మన సంబంధం చాలా హై లెవెల్లో ఉండాలి, చాలా హై లెవెల్లో. అంటే నేను మీతో చెప్తున్న మాట ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందో నాకు కూడా కొంచెం ఇట్లా ఉంది.
అంటే మనము దేవునితో ఉన్నవాళ్ళం, అందరికంటే పైగా ఉన్నవాడితో ఉన్నవాళ్ళం మనం. ఇక ఈయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది మనకి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి తాత్పర్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా ఈయన మనకు కనిపిస్తుంటారు. అంటే ఇక మనుషుల్లో కానీ భూమి మీద కానీ ఇంక ఎవరో కూడా ఈయన మించిన వాళ్ళు లేరు. భూమి మీద ఈయన మించిన వాళ్ళు లేరు అనే దాంట్లో అన్ని దేశాల ప్రధానులు, అధికారులు, అధ్యక్షులు కూడా ఉంటారు. కనుక సహోదరులారా, ఈయన అందరికంటే పైవాడు, ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు సేవించే దేవుడు కేవలం ఇచ్చేవాడిగా మాత్రం నీకు పరిమితం అయిపోవటం చాలా విషాదం అది. దేవుడు నీకు ఇచ్చేవాడు మాత్రమే కాదు, దేవుడికి ఇవ్వటం అనేది సర్వకోటికి, సర్వమానవ కోటికి ఆయన ఇస్తూనే ఉంటాడు. బికాజ్ ఆయన స్వభావం ప్రేమ, ఆయన ఎవరికైనా ఇస్తానే ఉంటాడు. ఇక అంతే, దట్స్ ఆల్. ఎందుకంటే గర్భఫలం అనేది యెహోవా అనుగ్రహించే బహుమానం. ఆ బహుమానం ప్రకారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే దేవుని దగ్గర నుంచి తీసుకుంటూనే ఉంటారు. ఇక అంతే, అది గుర్తుంచుకోండి మీరు. ఎవరైనా క్రైస్తవుడు కానివాడా, నిర్దేవుడా, ఎవరైనా సరే అందరికీ దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకనంటే మనమంతా ఆయన యొక్క ప్రొడక్షన్, ఆయన ఉత్పత్తి చేసినటువంటి మనుషులు మనం. సహోదరులారా, అయితే దేవుడు అత్యంత పైనున్నటువంటి అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని మీరు గమనించుకోగలిగితే, చాలాసార్లు మనం చాలామంది భయపడుతుంటాం మనుషులకి. అంటే భయపడొద్దని నేను చెప్పట్లా, అధికారులకి వాళ్ళని గౌరవించాలి, భయపడాలి మనం. రాజులకు కూడా మనం భయపడాలి, రాజు ఎడలు మనం భయంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. దేశాధ్యక్షుల ఏళ్ళ, ప్రధానుల ఏళ్ళ, ముఖ్యమంత్రుల ఏళ్ళ మనం భయం కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళని అక్కడ ఉంచింది దేవుడు అని మనకు తెలుసు. వాళ్ళు వేరే రకంగా అనుకోవచ్చు, నా అదృష్టం కలిసి వచ్చింది అనుకోవచ్చు, నా జాతకం బాగుంది అనుకోవచ్చు, లేదు నేను చేసిన పనులు బట్టి నేను ఇట్లా అయ్యాను అనుకోవచ్చు. వాళ్ళకుండే ఆలోచన లేదా వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన వేరుగా ఉండొచ్చు. మనకు మాత్రం పూర్తిగా తెలుసు. రోమాపత్రిక 13వ అధ్యాయాన్ని చూసినా సరే, వేరే సామెతల గ్రంథంలో చూసినా సరే, దేన్ని చూసినా సరే, రాజులనైనా ఎవరినైనా సరే ఆయన గద్దెక్కించి గద్దె దించుతూ ఉంటాడు. ఏ అధ్యక్షుడైనా ఏదైనా సరే అంతే. కాబట్టి ఈయన అందరికంటే పైగా ఉన్నవాడు అనే మాట అర్థం ఏంటి అంటే, ఈయన మించినటువంటి అధికారం ఇంకొకటి లేదు అని మీరు గుర్తుంచుకోవాలి. మనం సేవించుతున్న దేవుని యొక్క అధికారాన్ని మించినటువంటి అధికారం ఇంకెక్కడ లేదు. అంతేకాకుండా బహుశా ఆయన అధికారం అన్నిటినీ మించిందే మేము ఒప్పుకుంటాం పాస్టర్ గారు. వీళ్ళకు కూడా అధికారాలు ఉన్నాయంటే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, వీళ్ళకి అధికారాలు ఉన్నాయి, ఆ అధికారాలు దేవుడిస్తేనే వచ్చినాయి, అది గుర్తుంచుకోవాలి మీరు. ఆయన అందరికన్నా పై అధికారం కలిగిన వాడు. నెంబర్ 2, అందరూ కూడాను ఈయనిచ్చిన ఆయన అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఉంచబడిన వాళ్ళు. దీన్ని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క న్యాయ విచారణ జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన బంధించి పిలాతు దగ్గర తీసుకొస్తారు. యోహాను సువార్తలో ఒక చక్కని సన్నివేశం, 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 10వ వాక్యంలో పిలాతు అడుగుతుంటాడు, నువ్వు నాతో ఒకసారి మాట్లాడు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయటానికి కూడా నాకు అధికారం కలదని నీకు తెలియదా అంటాడు. అంటే ఒక మాట విను, నీకు సిలువ వేయించగలను నేను, అలాగే నేను విడిపించగలను కూడా, నాకు అధికారం ఉంది, నేను రోమన్ గవర్నర్ని అన్నట్టు యేసు ప్రభుతో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు దానికి యేసు ప్రభు వారు రిప్లై ఇస్తారండి 11వ వాక్యంలో. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదు అని. పిలాతు చాలా షాక్ అవుతాడు ఈ మాట విని. తర్వాత ప్రయత్నిస్తాడు కూడా విడుదల చేయడానికి. తర్వాత వాక్యాలు ఇస్తాడు. అంటే పిలాతుకే గట్టిగా చెప్పాడు ఈయన, నువ్వు గవర్నర్ అయితే ఉండొచ్చు, లేదా రోమా యొక్క అందరికంటే ఉండే రాజు, చక్రవర్తి, కైసర్ అయినా సరే, పిలాతు అయినా సరే, హేరోద్ అయినా ఎవరైనా సరే, మీరు ఈ రోజు ఈ స్థితిలో ఉండటం పైనుంచి మీకు ఇవ్వబడింది అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు.
ఇప్పుడు మీకు బాగానే అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. పైనుండి అనుగ్రహింపబడితేనే తప్ప ఎవడు ఏమీ పొందుకోలేదు. కాబట్టి దేవుడిచ్చినవే ఇవన్నీ. కాకపోతే దేవుడెవరు అనే దగ్గర మీమాంస వస్తుంది. మనం మన యొక్క దేవుడే దేవుడు అంటున్నాం, ఇతరులు వాళ్ళ దేవుళ్ళని కూడా దేవుళ్ళు అంటున్నారు. ఇక్కడ కొంత మనకి ఇబ్బంది ఉంది. వాళ్ళు అది నమ్ముతున్నారు, మనం దీన్ని నమ్ముతున్నాం, నిరీక్షిస్తున్నాం. మనం నిరీక్షణ కలిగినట్టు ప్రజలు. కాబట్టి సహోదరులారా, మనం నమ్మినటువంటి దేవుడు అందరికంటే పైన ఉన్నవాడు అనే మాట మీ హృదయంలోకి ఎప్పుడు రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఆలోచన ధోరణి, మన యొక్క ఉద్దేశాలు మారిపోతుంది. నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు జడవాలి? 27వ కీర్తనలో దావీదు చెప్తాడు, యుద్ధం నా మీదకి రేగిన నేనేం పెద్ద భయపడను, ఆయన శరణ చొచ్చి ఉన్నాను. ఆయన అధికారం అందరికన్నా పై అధికారం. అసలు అన్నింటినీ మించి ఒకళ్ళు గబాలని నడవడం చంపేసినా మళ్ళీ ఆయన లేపగలడు. అంటే అక్కడ కీర్తనలు లేదు కానీ ఆ మాట. మృతునందించువాడు, బ్రతికించువాడు, గాయపరచువాడు, గాయాన్ని గట్టు అన్నీ ఈయనే. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు అందరికంటే పైన ఉన్న దేవుడు. ఈ మాట మీ హృదయాల్లోకి చాలా ధైర్యంగా తీసుకోవాల్సిన మాట. మనుషుల్లాగా, మనుషుల యొక్క ప్రాపకాల కొరకు వాళ్ళతో ఉంటే బాగుంటుంది, వీళ్ళతో ఉంటే బాగుంటుంది, వీళ్ళతో ఉంటే ఇట్లా మనుషులు సహజంగా వాళ్ళకన్నా పైన ఉన్న వాళ్ళని ఎతుకుతూ ఉంటారు. మనుషులు ఎప్పుడైనా సరే చూసుకోండి, వాళ్ళకన్నా పైన ఉన్న వాళ్ళని. సంబంధాలు చూసేటప్పుడు నేను చాలాసార్లు గమనిస్తాను, మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్న వాళ్ళని చూసుకోవాలి అంటుంటారు పెద్దలు. పెద్దల మాటలు మంచియే, నేనేం కాదంటలేదు, కానీ మనకన్నా 10 మెట్టు ఉన్నాడు అట్లాగే చూసుకుంటుంటారు. అసలు అందరికన్నా పైన ఉన్నవాడు, ఆయనకి దక్కవలసిన ప్రాధాన్యత, ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఆయనకి ఇవ్వవలసినటువంటి భయభక్తులు, మర్యాద ఆయనకి మనం ఇస్తున్నామా లేదనేది చూడాలి. చాలాసార్లు నేను నా జీవితం గురించి చెప్తున్నాను, మీ గురించి చెప్పట్లేదు. నా జీవితం గురించే మాట. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు వారే. ఆఫ్టర్ ద సాల్వేషన్. ఎందుకంటే అందరూ అన్ని పనులు, నా పనులన్నీ జరిగిపోతుంటే అందరి పనులు చేస్తుంటా అంటే, అందరి పనులు అంటే చర్చికి వచ్చేవాళ్ళు, మా సంఘస్థులు, శ్రేయభిలాషులు, వీళ్ళందరికీ కావాల్సిన సలహాలు, వాక్యం చెప్పడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అందరి పనులు అవుతుంటాయి. కానీ దేవుడు నాతో చెప్తున్న ప్రత్యేకమైనటువంటి పని నేను చేస్తున్నట్లుగా నాకు తోచదు చాలాసార్లు. నా మాట మీకు అర్థమైందా? అర్థం చేసుకుంటే మీరు నన్ను కొంచెం అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకపోతే నా గురించి మీరు చాలా చెడుగా వెళ్ళిపోవటానికి అవకాశం. పరిచర్య చేస్తున్నా, అందరికీ చెప్తున్నాను, ఫోన్లో మాట్లాడుతున్నాను, వచ్చిన వాళ్ళ సలహా చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. కానీ ప్రభు ఇగో నువ్వు ఈ పని చెయ్యయ్యా అని నాతో స్పష్టంగా చెప్తాం. ఆ పని మాత్రమే చేసి ప్రభు చేశానంటాం. అయితే ఈ పని చేయండి రెండోది. ఈ టైప్ ఆఫ్ మినిస్ట్రీ నాకు ఇంకా రాలా. అంటే అలా కొన్నే చేశాను, అప్పుడప్పుడే చేశాను, ఎప్పుడు చేయాలని నా ఆశ. అందుకే ఆయనతో ఉండటానికి నేను ఇష్టపడుతున్నా. ఆయన తలంచుకుంటూ ఏదైనా చేయగలడని నాకు తెలుసు. ఈ విషయం నాకు అర్థం చేసింది ఆయనే. అందుకే ఆయనతో ఉందాం. నేను మీతో చెప్పాను కదా, పార్టీ మారుతుంటారు మనుషులు. ఒక పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్తుంటారు, ఇంకో పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి. లాభాన్ని బట్టి మనుషుల్ని, పార్టీలని, గ్రూపుల్ని మార్చేస్తూ ఉంటారు. కానీ మనం అట్లా ఉండకూడదుమా? మనం అట్లా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనుషుల్ని బట్టో వీటిని బట్టో మనం మారకూడదు. మనం మనుషుల్ని పార్టీలు, అసలు క్రైస్తవుడికి పార్టీలు మనుషులతో పెద్ద సంబంధం ఉండకూడదు. ఓటు హక్కు ఒక్క విషయంలో తప్పించి మిగిలిన విషయాలు నువ్వు సైలెంట్గానే ఉండాలి. ఇకంతే దేవునితోనే మనం ఉండాలి. ఎందుకంటే హెచ్చించువాడు, తగ్గించువాడు, నిలబెట్టువాడు, పడగొట్టువాడు, జీవింపజేయవాడు, మరణింపజేయవాడు, ఏమీ లేని చోట అన్నీ ఉన్నట్లు చేసేవాడు, అన్నీ ఉన్న చోట ఏమీ లేనట్టుగా అభావంగా చేసేవాడు, అన్నీ దేవుడే. కాబట్టి ఈయన యొక్క ఆధిపత్యానికి మనం ఒప్పుకున్నాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీ స్తోత్రం.
బలమైన దేవుడా బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ కొరకు జీవించడానికి కృప చూపించారు. అయ్యా, ఈరోజు మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీ అధికారమే సర్వాధికారం అని, మీరు సైన్యములకు అధిపతి అని, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు కలిగిన వారని, మీ అధికారాన్ని మించి ఇంక ఏ అధికారం లేదని మాతో మాట్లాడారు. మీ సర్వాధికారానికి మేము సాగిల పడుతున్నాం. దాన్ని వినిన వారుగా కాక అర్థం చేసుకున్న వారుగాను, ఆచరణలో చూపించేవారుగాను మమ్మల్ని ఉంచండి. మా దేవుడు అందరికంటే పైనున్నవాడు అని గర్వంగా కాక అనేటటువంటి ఆ ఆనందాన్ని, అనేటటువంటి ఆ దృఢత్వాన్ని మీరు మాకు దయచేయమని, మా దేవుని సేవించడం మాకు అతిశయంగా మార్చమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాల్ని, సంఘాలని అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.